7. గతంలోని ఇంటింటికి కుళాయి అన్నది 14 ప్రభుత్వంలో లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా దాన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి ఇంటికి కుళాయి అందివ్వాలి, మంచి వాటర్ అందివ్వాలి, అలాగే ఫిల్టర్ వాటర్ అందివ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి అని తీసుకురావడం జరిగింది. ధర్మిల తర్వాత జగన్ ప్రభుత్వం రావడం జరిగింది. దానిలో కొన్ని 6,000 కోట్లు వెనక్కిపోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా కట్టాల్సిన వాళ్ళ కాంపోనెంట్ కట్టకపోవడం వల్ల మళ్ళీ వెనక్కిపోవడం జరిగింది. జరిగిన పనులు కూడా నేను ఒక జగంపేట నియోజకవర్గంలో చాలా ఊళ్ళు తెప్పించుకుని చూశాను. ఏదైతే ఆ కాంట్రాక్ట్కి వెసులుబాటు ఉంటుందో, ఎక్కువ మిగులుతుందో పైప్ లైన్లు వేసి ఇంటికి కనెక్షన్లు ఇవ్వకుండా అసంపూర్తిగా ఉండడం జరిగింది. మళ్ళీ దాన్ని పవన్ కళ్యాణ్ గారి దయ అనాలి ఖచ్చితంగా అనేది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి దయతోటి జల్ జీవన్ మిషన్ని ఇంకో 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ రావడం జరుగుతుంది. దాంట్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే సాయిబాబా వాటర్ కొన్ని ఇబ్బందులు ఉన్న మాత్రం వాస్తవం, దాన్ని కూడా వాళ్ళ కాంట్రాక్ట్ని పిలిచి నేను దాన్ని సరిచేయడం జరుగుతుంది.